మాట జొర్రనిస్తలేవు ఆడదానికి ఎత్తుంటా కాదు కానీ నువ్వు ఎందుకు జోడ పెట్టుకుంటే పెట్టుకో తప్పుకుంటు అది ఎవరయ్యా? నేను ఎవరు కాదు, నేను సంతానం ఇచ్చిపోని వచ్చిన మాత్రం సంతానం ఇచ్చిపో పుస్తకాలు పొరగాలి పిల్లలు పట్టుకొని వచ్చి నాదంటే అన్నట్టు ఈ ఆరుగురు నాయన నాదంటే అంటే ఎవరిదంటే అయ్యా అట్లా కాదు పీట వీళ్ళు ఇంటికాడ ఫంక్షన్ అయింది, అన్నం పెట్టేటప్పుడు మంది బాగా అవుతారు అనుకో, ఇతరు పట్టుకో నాకే అంటే పెట్టడం ఎవరు లైన్ లైన్ గా టోటరు ఇస్తారు పట్టుకో లైన్ వచ్చిన వాళ్ళకి వచ్చిన అన్నం పెడతారు, మీరు లైన్ కట్టుని ముందుగా నాకు ఇచ్చినాకనే వాళ్ళకు నా సంవత్సరం మేము కథ పోతే భోజనాన్ని కూర్చుంటాం కదా, గంజి ఏమైనా చూస్తాడు, గంజి వచ్చే మోపు కూర్చుంటాడు, ఎందుకంటే ఇంత తినటోడా ఓనాడు పాడవాడి కాడ కూర్చున్నాడు, చూడు వాళ్ళు మూడారు సొలు పెట్టారు, వెనకాడి పోయే వారికి పోదక్కవాడి వాళ్ళు ఏం చేసి ఇంత బగారు తెచ్చిపెట్టి ఇక మునకొడు తింటే అమ్మా నువ్వు ఇంటికి నేను ఇంటికి పెద్దదాన్ని అమ్మా ఇగో నేను ఒక ఫలం ఇస్తా, కోరుకున్న ఫలం నీకు ఏ ఫలం కావాలో చెప్పు, నీకు ఇచ్చిపోతా. ఒక పండు ఇస్తా, నీకేం పండు కావాలో చెప్పు. నాకు ఆపిల్ సేప్ కావాలి, నాకు మ్యాంగో. మ్యాంగో అంటే అంటే మామిడి పండు. అవును కదా? సరే నువ్వు మామిడి పండు ఇస్తా. ఈ పండు నువ్వు ఎట్లా తింటే వెరికేనా? శుక్రవారం నాడు మంచిగా తలవార స్థానం వెరికేనా? తలవారం అంటే తలవారం నువ్వు గాడి అయిపోతాడు. తలవారం అంటే నెత్తి వెనుకెళ్ళి నీళ్ళు పోసుకోవాలి. నాకు సోమవారం ఎరికే, మంగళవారం ఎరికే, బుధవారం ఎరికే, ఇక తలవారం అంటే అమ్మగాని పాల్పడేస్తాడు. స్నానం చేయి, స్నానం చేయి, పట్టు చీరలు కట్టుకో. ఈ పండుగ తాను పోయన్నా స్నానం పోయకు, సబ్బు పెట్టుకుంటావు. అదే సబ్బు పెడతా, ఈ పండుగ కూడా సబ్బు పెడతా. పండుగ సబ్బు పెడితే నీకు దొడ్డికి పెడితే ఏమన్నా పండ్లు తెచ్చుకొని కడుక్కుంటారు కానీ సబ్బులు పెడతారు. సబ్బు నువ్వే పెట్టుకో, పండుగ పెట్టకు. మరి నేను తానే చేసినట్టుగా దానికి తానే చెప్తున్నాను. నీకు మ్యాంగో అంటే నీకు మామిడి పండు ఇచ్చిన సార్. అవును కదా? నీకేం పండు కావాలి? జామ పండు కావాలి. జామ పండు నీ పాడు, నువ్వే జామ పండు ఉన్నట్టు. నాకు అదే ఇష్టం అయ్యా. సరే నీకు ఇష్టమైంది నీకు ఇస్తాను, నీ ఊళ్ళు వేసిన ఎట్లా మీ అక్క చేస్తుంది చూడు, అదే సేమ్. అదే సేమ్, అట్లా సేమ్ డిట్టో. అయ్యో పాడు చూస్తాను వాళ్ళు పెరుగులు పాడడానికి చిన్న నీకేం పండు కావాలి? నాకు అల్లడండి మనిషే కర్రీ ఉన్నదంటే ఇది కోరుకున్నది కర్రీ ఎక్కువైంది. దీనికి విట్టిపోరా పోట. అమ్మాయి నీకు నచ్చింది అల్లనేరుడు వాడు తప్పకుండా అవుతుందా? తప్పకుండా పండు తిను. అల్ల అయితే బాగానే తింటారా, పానం వస్తలేదు, పానం పోతలేదు. అల్లు బాగానే తింటారు, కడుపులో జరిగే రోగం వచ్చేది. ఇగో అవ్వ మీ అక్కలు తిన్నట్టు నువ్వు తిడు అని 6
పండ్లు ఇచ్చాడు. పరమాత్ముడు అనుకున్నాడు మనకాలది కత్తల విన బొర్రలే దాని కర్మ దూరం కాలే. కర్మ దూరం కాలికి సంతానం ఎందుకు ఇస్తానని నేను కనబడతలేనా? నేను చిన్న ఉన్నానా? పోదానా 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 వచ్చిన సంగమయ్యో సంగమయ్యో ఏడికి పోతావురా ముసలోడ ముసలాని కోటి కూడా నువ్వు ఇది ఊసిపోతే ఇక్కడ ఎవరు ఉంటారు? కట్టే ఉంది మా అక్కలకు బలమిచ్చినావు. మా అక్కలకు బలమిచ్చినట్టుగా అందరికంటే చిన్న గౌరవాల భార్య నేను. నాకు బలమీగా ఉండబోతాను ముసలాడా. అరే నీకు తెలియదమ్మా, మీ అక్కల కత్తల మీద పండు బొర్రీడు వాళ్ళ కర్మ దూరం అయింది, వాళ్ళకి సంతానం ఇచ్చిన కలవలో నువ్వు కత్తల మీద బొర్రలేదు, నీ కర్మ దూరంగానే నీకు పలవేయాలి అందుకపోతా. దవడ పండు దర్శనకు దక్షిణ తిరిగి ముచ్చట పెట్టాలి. మా అక్కడికి ఇచ్చినట్టు నాకేదన్నా ఒకటి ఇస్తావా? ఇవ్వవా? కోపం మీద ఉన్నది కొట్టినా పోయి మరి నన్ను పెట్టిన పొద్దుగాల సర్పంచ్ దగ్గర వెళ్తే మలగొట్టు పెట్టి అంట దెబ్బపడ ముందు దూరం ఉండాలి. అవా నీకు బలం ఇవ్వాలి. బండి పోయినావు వాళ్ళకంటే నేను ఇంకా మంచిగా పడింది. ఎక్కడ పడుతుంది? నేను పరుగులైనా పోయినా బొరినా బొర్రలే. అబ్బో కత్తులు చూస్తే భయం అయింది. నా అన్నం ఖరాబ్ అవుతుంది. నేను అహంకారం అంగదొక్కాలనుకున్నాను. అమ్మ కొంగుదా మీ అక్కలకు ఒక్కొక్కటి ఇచ్చిన నీకు 3 ఇస్తా బలాలు 3 బలాలా. నా భక్తి మెచ్చిండే పరుపుల మీద కోపం ఉన్న వాళ్ళకు భయపడాలి. మరి అది కొడుతుందట. మరి ఏం చేయాలని అమ్మా ఇక పటు అన్నాడు. మరి అగ్గి పెట్టే సిమ్మడ తీసిండు, ఇది ఒక్క పలవాన్ని ఓలేసి ఒక్కటి. మరి మొక్క సీపిరి తీసిండు, మరి మాత్రం ఇది 2వ పలం అన్నాడు. 3 వేల సాట తీసి కొంగు ఏది 3వ పలం అన్నాడు. 3 ఫలాలు ఇచ్చి దేవుడు మరి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. అయ్యయ్యో అందరికేమో పండ్లు ఫలాలు ఇస్తే నాకేమిటి చిత్రము? అయ్యయ్యో ఆడవిల్ల నీకెన్నిచ్చిండు? నీకు 3. వాని ముసలు వచ్చేస్తాడు కదా. నేను ఇంతగానో కత్ర మీద పోతే నాకొక్కటి ఇస్తాడు. వాడిని వచ్చేస్తాడు. వాడిని వచ్చి వీడిని వచ్చినా అది పంచపరుపుల మీద పొడితే దానికి 3 ఇస్తాడు. ముసలాడే మనిషి అన్నట్టే ఏమోనే. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా కంచె 2, 3 దీనికి ఇస్తే మంచిగా ఇస్తే నిమ్మల మంచిగా కాదు. అయితే ఒక్కరు కాదు, 2 కాదు కూడా 7గురికి మనకు సంతానం కలిగింది అనుకున్నారమ్మా. కచేరి ఉన్న కాంబోయ రాదనుకున్నాడు. నా భార్యలకు సంతానం దొరికాను దొరకపోయాను. అరే కోటి తిప్పలబడి కోనేరు తవ్వించాను. ఇవాళ గంటవాడి భగవంతుని పేరు విను, దేవుని పేరు వినా గుడి కట్టిపించాను. ఇంటికి పోతానని కాంబోయ రాదు.
వచ్చినావా అయ్యా? సంతానం దొరికిందా? దొరికింది. ఏంటిది? నాకా ఆ, నాకు నాకు మ్యాంగో. మ్యాంగో దొరికిందండి. ఏంటో ఇచ్చిండు. ఆ, అంటే అంటే మామిడి పండు. పో. ఆ, నేను మామిడి పండుగలో ఉంటే పో. ఏమయ్యా నాకు కూడా ఇచ్చిండు. నీకేం పాడు? నాకు అల్లనేరటి పండు. ఈ పాడు నువ్వు కర్రీ కంటే అదే కొరికే దొరికేదని ఈమె 5 గజీలు పుట్టే పొరాలు అంతా గంగెట్ట పొరాలు ఉన్నట్టు. అయ్యో ఆరుగురు గంటేది కడపొచ్చేది నా చిన్న భార్య మాణిక్యాలది 1 గంట చాలు. మరి మాత్రం అటువంటి కనుక నేను భార్య మాణిక్యాలు బామా మాణిక్యాలు దేవి బామా మాణిక్యాలు దేవి చిన్న భార్య ఒక్కసారి అన్నం పెట్టిన బ్రహ్మలు కాదు అవుతలేరు. బామా మాణిక్యాలు సంతానం దొరికిందానే నానా నాకు పండు దొరకలేదయ్యా. వచ్చిన దేవుడు నీకు 3 పొలాలు ఇచ్చాడు. 3 పొలాలు ఇచ్చి ఏ పొలాలే కొమ్మలో ఉన్నాయి తులిపింది కింద బామా మాణిక్యాలది అగ్గిపెట్టే సిమ్మట ఇది ఒక పొలవాన్ని తెచ్చుకున్నా లేకడొడితే ఈ సీపి ఒక పొలవాన్ని తెచ్చుకున్నా మూలను వేరే సాట ఇది పొలవాన్ని తెచ్చుకున్నా. ఒక మాట నమ్మ గుడికాడికి పోలేదా? ఎన్ని మెట్లకుంటే దిగినవా? దిగిన స్నానం చేసినవా? స్నానం చేసిన. మరి మాత్రం బంగారు మెట్లకుంటే ఎక్కిన శివుని మాత్రం ఆ లింగం కాడికి పోయి పూజ చేసినవా? చేసిందయ్యా. నేను కత్తులు వరిపించిన కత్తుల పరదల మీద పండి బొరినవా? ఎందుకే నా 6 రెక్కలు కత్తుల మీద వండుకుని అయ్యో అవ్వ అంటే రక్తాలు కాలిని. నాకు గట్ల కత్తులు చేరుకుపోయి రక్తాలు గారిన అందం ఖరాబ్ అయితే నా భర్త నా ముఖం చూడడని నేను పట్టే పరుపుల మీద వండుకున్నానయ్యా. ఈ ఏమిటి మాణిక్యాల అందం అందం అందమని అందం ఎంత ఆశపడ్డా ఎన్ని రోజులున్న పొందలు కలిసి అందానికి ఎట్లా చేసిన వాళ్ళ కత్తల మీద వండి పొరితే కత్తి కాటు ఓర్చుకపోయి పుండు పోయి మాత్రం మరక పోయి బర్ర అవుతుంది. పుండు మారిన బర్ర మారుతుందా? నీకు నేను ప్రేమ గల్లదాన్ని భ్రమ గల్లదాన్ని నన్ను చూడండి నువ్వు ఉండలే నిన్ను చూడండి నేను ఉండను నారా. మరి ఆ మరకలైతే నువ్వు నన్ను కానవని నేను కత్తల విన పండి పొరలేదు పచ్చ పానుకల విన పండి పొరిన వాళ్ళు అంత విమని కావాలి. నీ గర్భాన కొడుకులు పుట్టాలి నా కోరిక తీరాలనుకున్నా. 6 ఒక్కెత్తు చూసుకున్నా నిన్ను ఒక్కదాన్ని ఒక్కెత్తు చూసుకోండి. నా మాట ఎట్లా జమదాటిని కానీ రాని కోపం వచ్చిన ముద్దుల భార్య నల్లు గురిపెట్టివా నీ కొరకు నేను కట్టెల పోరు ప్రవరించలేదే. నన్ను చేయొచ్చి నన్ను కొట్టినవా నన్ను పల్లెత్తి మాటలెట్టినవా
కాళ్ళు వస్తుందయ్యా నన్ను భర్త కాళ్ళు వస్తావంటే నేను పడేదాన్ని కాదు నారా నీకు నేను ప్రేమ గల భార్య నా అందరం ఖరాబ్ అయితే నా మొక్క చూడడం అనుకున్నా నన్ను నా పిల్లల మీద నీకు గిన్ని ప్రేమలు గిన్ని భ్రమలు ఉంటాయని నేను అనుకోలేదు నేను నా ఉండే పడికి నా ఊరికి వచ్చి నా బిడ్డ చూడమైన తవడమైన నా బిడ్డ నెట్ట కొట్టినవాడు అంటారు పడికే నా బిడ్డ లంగతనం చేసిందా దొంగతనం చేసిందా నా అయ్యో పంచాయతీ పెట్టి నిన్ను నిలదీసి అడుగుతాను నా తండ్రి నేత్రవాయి రాదు నీ చేతులే పెట్టి మాత్రం మా తండ్రి మా తల్లి మరణించి ఆ కాడ నుండి మనం మాత్రం అటువంటి కనుక అన్నజిల్లలో కూడి బతికిన వాళ్ళం అంత అందం అని అందరిని చూసుకొని మాత్రం వస్తారు నా పెద్ద పిల్లలు జోడిలో ఎగిరి వారంగా పోయి పత్తి ఏరుకుని ఆడ తెచ్చుకుంటుంది కట్టుకుంటుంది ఇది అందానికి చూసిందా ఇది బొర్రలే కత్తరమే మా చీరలు చూడు దాని చీరలు చూడు చీరలు దాని రైకలు చూడు దాని చీరలు చూడు మాకు నా రైక చూడు దాని గుండె లేదు పంపకమే లేదు అయినా కానీ నేను నొడుకుంటే మాకు అందం లేదు వేలకు వేలు పెట్టి వేలు తీసి పట్టిస్తుంది అన్నీ 3000 4000 ఏ మాణిక్యాల నా మాట ఇక చూసి నాకు గుండె ఉంటారా ఏ మాణిక్యాలది నువ్వు నా ఇంట్లో ఉండరా కొన్ని చూసుకోని బతికినావు పూర్వతరం ఉన్నది పాత బంగుల తాత ముత్తమ తాతలు అడగట్టినారు ఒక దిక్కు పావులు మాత్రం అటువంటి కనుక బుర్రలాడతారు ఒక దిక్కు గబ్బిరాలు కూలి పెట్టుకుని ఒక దిక్కు మృదనగాలు తోలి అవి ఆ పాత బంగులాల కాడ నువ్వు బతుకు కట్టుకున్నందుకు నిన్ను మాత్రం అటువంటి కనుక కూటికి తప్ప పొగటింటి వారు కొని పంపుదమాని కాల అర్ధ చేరు బియ్యం పావు చేరు పప్పు పొడి పంపితే ఏ పూట కా పూట అండగా తినాలి నా భర్త మాటినపోతే నా బతుకు ఎక్కడికి వచ్చరా నువ్వు వేసిన కర్రలను వెళ్ళిపోవాలి చేయాలని వాళ్ళు పోయాలని మాణిక్యాల దేవిని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళబడి అయ్యో పాడుబడ్డ బంగులా పాత మాలకేడి పోయినా బతుకు నన్ను బతుకు అంటాను 100 వందని వరిచిన నీకు ఇక నీకు నేను నాకు 100 మాట దూరం ఉండాలి నీకు కొన్ని పంపిణీ పట్టు సరుకుతో నువ్వు బతకాల పాడుబడ్డ బంగులాల నాదు రావే నాదు ఒంటరాగా నేను బతకాలేను బతుకు అని ఇంట్లోకెళ్ళి వచ్చింది వల్ల ఏడుస్తాను అయ్యా మరి దాన్ని ఎందుకు కొడతాను అయ్యా బుర్రపోతే బుర్ర బాయ్ మాకేలేదు ఆ దేవుడని ఒక కక్కచ్చి మాత్రం ఆగబడతలేదు భర్త దానాడు చూడు మాత్రం మాణిక్యాల దేవచ్చి పాత బంగుల కాడ మాత్రం ఉన్నది అరే 6 మాత్రం అటువంటి కనుక పెద్ద భార్యలు పనులు అనుబోధన చేస్తే అవి అంటబండి కనుక అండవులో నా పిండమాయన పిండ కొడుకులు పుట్టిండు 6
కొడుకులు ఉంటే 21 రోజులు నాడు మరి మాత్రం అటువంటి కనుక నేను ఈ బ్రాహ్మణులు తీసుకొచ్చి పేరు పెట్టి పెట్టిండు కాబోయే రాదు వీరులు సూర్యులు భూమిని మించిన పిడుగులు కాబోయే రాజు కొడుకులు వచ్చి రాజు ఆరుగురు పిల్లల పేరు పెట్టి అయ్యగారు వెళ్ళిపోయిండు ఇట్లా రోజు కడతానని 2 రోజులు 3 రోజులు నెలలు పొద్దులు కడతా అంటే ఆడాది పొద్దు దాటింది